అంత వేస్ట్ సినిమా చూశాను నేను, నిజంగా చెప్తున్నాను. అంత వేస్ట్ సినిమా చూశాను, కొంచెం కూడా నచ్చలేదు నాకైతే మాత్రం. చాలా మంది ఇంకా చెప్తా టాక్ కూడా క్లైమాక్స్ థియేటర్లో వెళ్ళిపోదామా అన్నట్టుగా అందరూ లేచి నుంచున్నారన్నమాట. ఇంకేదో ఉంటుంది అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత మాత్రం క్లైమాక్స్ కాకుండా ఎవరు రాలేరు కదా, చాలా మంది తిట్టుకుంటారు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు చేసిన ప్రమోషన్కి ఏదైనా రేటింగ్ నేను ఏమేమోనండి 0.5 అంతే. థ్యాంక్ యూ. తలనొప్పి వచ్చింది ఇగో వేసుకున్న విషయాన, ఇగో బ్యాండేజ్ వేసుకొని పోతున్నా, ఇప్పుడే నాకు తలనొప్పి వచ్చిందన్న. రియల్గా నేను చూసిన సినిమాలో అది వరస్ట్ అట్టర్ ఫ్లాప్ సినిమా అంటే టాక్సీక్ అన్న. వరస్ట్ సినిమా అంటే కేజీఎఫ్ భయ్యా, ఏ లెవెల్లో ఎలివేషన్ భయ్యా, ఏ లెవెల్లో ఉంది భయ్యా, ఎంత మదర్ సెంటిమెంట్ భయ్యా. కానీ ఎస్ అన్న, ఏమైందన్న ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావు నా? రొమాన్స్ కోసం ఒప్పుకున్నావా? ఆ నలుగురు హీరోలతో రొమాన్స్ తప్ప ఏం రొమాన్స్ రానా? ఆ సాంగ్ ఆ రొమాన్స్ చేస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. రొమాన్స్ పరంగా నాకు హైలైట్ సినిమా భయ్యా. ఇలాంటి రొమాన్స్ సినిమా రాదు. ఒక 10 ఇంగ్లీష్ సినిమాలు కలిపితే ఒక సినిమా భయ్యా. ఇది ఎఫ్ సినిమా, ఇది టాక్సిక్ సినిమా కాదు, ఎఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు. రియల్గా మన హీరో ఆమె డైరెక్టరు గీతా మోహన్ గారు, మీకు హ్యాట్సా. అబ్బా ఏం సినిమా తీసినావు. ఎస్ అన్నది రొమాన్స్ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. కానీ స్టోరీ పరంగా మాత్రం దండం పెట్టుకొని వెళ్ళిపోవాలని నాయనా అనిపించింది భయ్యా. ఏంది భయ్యా, హూ అంటే రొమాన్సే, హూ అంటే ఇది చేస్తేనే కూడా రొమాన్స్ పోతుంది. అంత వల్గర్ సినిమా అసలు నాకైతే రియల్గా వరస్ట్ అంటే వరస్ట్ సినిమా భయ్యా. తలనొప్పి వచ్చింది ఆ సినిమాకి. బ్యాండేజ్ కట్టుకుని వెళ్ళిపోతున్నాం భయ్యా, అంత అనిపించదు. కానీ మెయిన్గా సినిమా ప్లస్ ఏంటని భయ్యా, స్క్రీన్ ప్రజెంట్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ ఆ ఎలివేషన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి భయ్యా. అది మాత్రం సూపర్ భయ్యా. కానీ మిగతా పరంగా స్టోరీ పరంగా అయితే అక్కడ ల్యాగ్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఎందుకు నైనా ఎప్పుడు వెళ్ళిపోతారో అనిపించింది. ఇలాంటి సినిమాకి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం రావద్దు భయ్యా. మీ పిల్లలను తీసుకుని ఇలాంటి సినిమాకి రాకండి. కాకపోతే మీరు వెళ్తారంటే 2-3 సినిమాకి వెళ్ళండి భయ్యా. దాన్ని తొక్కేస్తాను, దీన్ని లేపుతాను. ఒక గీతా మోహన్ దాస్ సినిమా తీసిన అర్థం కావట్లేదు. ఈ సినిమా ఒక హెనిమల్ రేంజ్ లో ఉంది సినిమా. ఇక ఇంత పచ్చిగా చెప్పలేను, మీరు థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఓవరాల్ గా నేను 2 రేటింగ్ ఇస్తాను. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు అంటారా? ఫ్యామిలీ అయితే కష్టం, తట్టుకోలేరు, దించుకోలేరు ఈ సీన్లు. ఇది సిస్టర్ సెంటిమెంట్ గా తీసాడు అని అంటున్నారు. సెంటిమెంట్ ఎక్కడ ఉంది? అక్కడ మొత్తం ఫైట్స్ రొమాన్స్ తప్ప ఏం లేదు. మొత్తం వేస్ట్ అన్న, వేస్ట్ వద్దు భయ్యా. కేజీఎఫ్ 1, 2 అయితే మాత్రం 100 రెట్లు బెటర్. ఇంకా ఈ సినిమా కంటే కేజీఎఫ్ 1, 2 100 రెట్లు బెటర్ డెఫినెట్గా. ఓకే అన్న. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్న? ప్లస్ ఏంటంటే యశ్, ఈ సినిమాలో యశ్ ఉండడం వల్ల తప్ప, రాకీ బాయ్ ఉండడం వల్ల తప్ప ఇంకా వేరే విధంగా అయితే ఏమీ లేదు ప్లస్ అనేది సినిమాకి. అండ్ మెయిన్ ఏంటంటే ఫైట్స్ బాగున్నాయి. ఒక చిన్న లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది, ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. దాన్ని కూడా నాశనం చేసింది మేడం. ఎందుకో కాదు, జనాలు అంటున్నారు థియేటర్లో పడుకుంటారు జనాలు, చిరాకు వస్తుంది అంటున్నారు. నిజమేనా? అంటే యాక్చువల్గా పడుకునే ఫీలింగ్ వచ్చింది. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఎందుకు కొడుతున్నాడో తెలియదు, వెనక నుంచి కొడతా ఉంటాడు, లేపుతాడు అనమాట. జనాలు లేపడం కోసమే కొట్టినట్టు ఉంది, కానీ ఫైట్స్ కోసమో లేదా సాంగ్స్ కోసమో దీనికోసం కొట్టినట్లేదు. ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోయాడు మ్యూజిక్ డైరెక్టర్. అంటే హైప్ అయిపోయింది, ఉన్న దానికంటే ఎక్కువ అయిపోయింది. సో మ్యూజిక్ అంటే సింక్ లేదన్న. ఏదైతే మెయిన్ ఏంటంటే ఇది కేవలం ఒక డైరెక్షన్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ తప్ప, అంటే స్టోరీ తప్ప ఫ్లాప్కి కారణం ఇంకేమి కాదు. ఈ 3 ఫ్లాప్. మెయిన్ ఏదైతే సినిమా కావాలి, స్టోరీ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇవే బాగున్నాయి ఈ సినిమాకి. మిగతా అన్ని కూడా బాగున్నాయి అంతే. అంటే మెసేజ్ ఏముంది మూవీలో? మొత్తం యాక్షనే. మెసేజ్ ఏముంది మూవీలో? మెసేజ్ నాకేం మెసేజ్ కనపడలేదు అన్న. వాళ్ళు ఏదో ఎమోషనల్ గా చిన్నప్పుడు ఏదో ఫీల్ అయి ఉంటారు, దాన్ని వాళ్ళు మినిమం హై లెవెల్ డిగ్రీ అంటారు కదా అన్న. ఒక అన్న అంటారు చూడు, డిగ్రీ పాస్ అవ్వాలి. ఆ డిగ్రీ పాస్ అయితే అర్థమవుతుంది అన్న. నార్మల్గా మనలాంటి వాళ్ళకి అర్థం కాదు అసలు. ఏం అర్థమైందని చెప్పాలన్న మైనస్. స్టార్టింగ్ 7కెళ్ళి స్టార్ట్ అవుతుంది కూడా అర్థం కాదు. స్టోర్ ఎక్కదు, ఏం ఎక్కదు, ఏదో పోతుందంటే పోతుంది అంతే. చాలా పెద్ద డిజాస్టర్, ఓపెన్ గా డిజాస్టర్ ఇది. టికెట్ రేట్లు పెంచారన్నారు. సో వర్తేనా టికెట్ రేటుకి సినిమా? నాట్ వర్త్ అండి, నాట్. ఏదో ఆ డైరెక్టర్ తనకున్న ఫ్యాంటసీలన్నీ పెట్టేసుకున్నట్టు అనిపిస్తుంది. అదేదో కొన్ని ఉంటాయి కదా వాళ్ళ కోరికలు, అలా ఈ సినిమా ప్రకారంగా ఒక్కొక్క హీరోయిన్తో ఒక్కొక్కలా చూపించుకున్నారని అనిపించింది అంతే అండి. చేస్తాడు అంటే ఇంకా ఓటీటీ చూడాలంటే ఓటీటీ చూసుకోవచ్చు, మరి థియేటర్కి వచ్చి ఫ్యామిలీతో చూడాల్సిన పని లేదు. ఫ్రెండ్స్తో అయితే మా ఊళ్ళో బ్యాచులర్స్ వచ్చి చూడవచ్చు మూవీ. రేట్లు పెంచినారు, కెపాసిటీ ఉందా ఈ సినిమాలో? అంత లేదు భయ్యా, అంత పెంచాల్సిన రేట్ లేదు. ఎందుకంటే అంత విజువల్స్కి పెంచిర్రు, కానీ విజువల్స్ కూడా అంత లేవు. ఓకే, విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అనుకోవచ్చు, ఓటీటీ చాలంటున్నాం కదా ఇంకా అంతే.
అంతే ఆల్మోస్ట్ అంతే పోయినట్టే. ఏం చెప్తారు ఓవరాల్ సినిమా గురించి? ఫ్యామిలీతో రాకండి, ఓన్లీ బాయ్స్ అనుకుంటే రండి, ఫ్యామిలీతో చూడాలనుకుంటే ఓటీటీకి రండి అంతే. ఫస్ట్ హాఫ్ లో లేచిపోతూ ఉంటారు సీట్ లో నుంచి. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఊపు ఉంది, హీరోయిన్స్ అందరిని పెట్టే లోపల ఎట్లా అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది స్క్రీన్. సెకండ్ హాఫ్ అంతా ఫైటింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా చూడబుద్ది కాదు. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా ఏదో అట్లా నడిపించింది కాదు భయ్య. ఇంటర్వెల్ తర్వాత వర్తేం లేదు. నిజంగా నేను సినిమా చూసానంటే కంపల్సరీ రివ్యూ ఇస్తున్నాయి. మంచి టాక్. నేను చూసే ఇరుముడికి ఇచ్చాను, లెనిన్కి ఇచ్చాను, మొన్న వచ్చిన విశ్వనాథ్ సన్స్కి ఇచ్చాను. అలాగే ఉన్నాయి రివ్యూలు. మామూలు సినిమాలు ప్రతి ఒక్క ప్రజలు వచ్చి సినిమా చూడడానికి నేను రివ్యూ ఇచ్చేది, ఎందుకంటే సినిమా బాగుంటేనే వచ్చి చూస్తారు. నిజం చెప్పాలంటే ఈ సినిమా మాత్రం ఏమీ లేదు. నిజం చెప్పాలంటే మీరు ఏదో నమ్మకం మీద వచ్చి సినిమా మనం చూడకండి. నిజంగా ఒక మన హీరో డైరెక్టర్ కోసం వచ్చి, మన హీరో కోసం వచ్చి చూడండి సినిమా. నిజం వెస్ట్ కోసమే. సినిమాలో అయితే ఏమీ లేదు. లెంత్ నా 3.5 గంటల సినిమా. 2 సినిమాలను తీయొచ్చు నా 3.5 గంటల సినిమా. నిజంగా కూర్చోబెట్టావు రైట్, ఏముందని కూర్చోబెట్టి తలనొప్పి. నేనైతే సినిమా చూసి లాస్ట్ 1/2 గంటలు వస్తేనన్న నిజం చెప్పాలి ఏముంది అసలు ఏం బాగోలేదు. ఒక క్లైమాక్స్ సీన్ అస్సలు బాగోలేదు. మళ్ళీ ఏంటి ఆ తండ్రి కొడుకులు ఎవరు ఏంటి ఎందుకు వస్తుందో తెలియదు. 5 మంది హీరోయిన్లు ఓకే, 9th వరకు ఓకే, 9th ఓకే, సిస్టర్ క్యారెక్టర్ బాగుంది కాబట్టి బాగానే మనం చూసుకోవచ్చు. ఓకే 9th సిస్టర్ క్యారెక్టర్ అనుకోవచ్చు. తక్కువ ఈ ముగ్గురు ఎవరు అసలు నిజంగా ఏముంది సినిమాలో నాకైతే ఏమి నచ్చలేదు భయ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా చూసి ఒక ఫ్యాన్గా మాట్లాడుతున్న సినిమా అయితే ఎస్ తప్ప ఎవరు బాగోలేదు. సినిమా అసలు ఏం బాగోలేదు. సినిమా మాత్రం సినిమా యావరేజ్గా చూడాలి అంతే. డిజాస్టర్ అంటున్నారు. అనొచ్చు అంటే మూవీ ఎలివేషన్ అలాంటిది, స్టోరీ అలాంటిది. సో బాగుంది మూవీ అయితే, చాలా బాగుంది. ఆడుతుందా? ఆడుతుంది. నాకు లాగ్ కూడా అనిపించదు, కానీ దిస్ ఫిల్మ్ క్లైమాక్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఒక ఆ ట్విస్ట్ చూసి మీకే షాక్ అవుతుంది. ఎందుకంటే చూసేదాకా కూడా జనాలు థియేటర్లో ఉండాలంటున్నారు ఆడియన్స్ కొంతమంది. అదే అన్న, అది చాలా మంది అడుగుతున్నారు అంతే. అది చాలా టాక్, అక్కడ బయట టాక్ ఉంటుంది. వైలెన్స్ ఎక్కువ చూస్తాను, కానీ రొమాన్స్ కళ్ళు మూసుకుంటాను అంతే. నువ్వు కాదు, ఫ్యామిలీలు చూస్తారా? ఫ్యామిలీ చూడకండి. ఓన్లీ ఏమైనా పెద్దోళ్ళు చూడొచ్చు. 18+ 25 years వాళ్ళు చూడొచ్చు ఈ సినిమాని. 25 ఉన్నాయా? నేను 16 అన్న. మళ్ళీ నువ్వు ఎందుకు చూసినావు? నేను మెచ్యూర్డ్ అన్న, అందుకనే. ఓకే, ఓవరాల్ ఏం చెప్తావు టాక్సిక్ గురించి? ఓవరాల్ ఐఎమ్ గివింగ్ 3 out of 5. 3 out of 5. యశ్ గారు ఎలా అనిపించారు? యశ్ అయితే నా బాబోయ్, ఆయన పెద్ద స్టార్. ఆయన పీక్స్కి వెళ్తే ఆయన కెరియర్, ఆయన జర్నీ సూపర్ ఉంటాయి ఆయనది. టికెట్ రేట్ ఎంత? మామూలుగా టికెట్ రేట్ అప్పుడు మనం ఆ టికెట్ రేట్ మల్టీప్లెక్స్లో 395 ఉంటుంది. నువ్వు పెట్టింది ఎంత బ్రో? నేనా 395 తీసుకుని. వర్తేనా? వర్త్ వాచింగ్, కొద్దిగా వర్త్ వాచింగ్, కానీ 1 time వాచ్ సినిమా. మళ్ళీ చూడలేవు కూడా? చూడకూడదు. ఓటీటీలో ఏమైనా చూడొచ్చు, కానీ థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువ, ఇంకోటి యాక్షన్ లాంటిది, ఇంకా ఎలివేషన్స్ కూడా ఉంటాయి సినిమాలో. అండ్ దిస్ ఫిల్మ్ విల్ బ్రోక్ all time records. టికెట్ రేట్స్ ఏమైనా తగ్గిస్తే జనాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమాకి ఆ సెకండ్ రిపీట్ వాల్యూ లేదు. రిపీట్ వాల్యూ ఉన్న ఫిలిం అయితే కాదు, 1 time వాచబుల్. బట్ గుడ్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు కనబడుతుంది. బీజిఎం చాలా బాగుంది. బీజిఎం చాలా బాగా వర్కౌట్ అయింది. అదే అంటున్నా, హాలీవుడ్ రేంజ్లో ఉంది. మనకు అది అర్థం కావాలి, టిపికల్ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యశ్ గారు ఏదైతే నమ్మారో దట్ వాస్ గుడ్, బట్ ఆ స్క్రీన్ ప్లే అర్థం కావాలి. యూత్ కనెక్ట్ అవుతుంది అన్న, అంటే అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అది వేరే ఉంటుంది అది. సో నాకు అది అర్థం కాలేదన్న. చక్కగా తక్కువ రేట్లు ఉంటే రిపీట్లో వస్తారేమో జనాలు. ఆ రిపీట్ వాల్యూ మిస్ అవుతుంది మళ్ళీ. అది ప్రాబ్లం నాకు తెలిసి. టికెట్ రేట్లు పెంచకుండా ఉండాల్సింది. కష్టమే, వర్త్ అయితే కాదు. అంటే రాదు, చెప్పలేమని కాదు, రాదు, అన్డౌటెడ్లీ రాదు. ఈ సినిమా మీద ఆ సినిమా బాగుంది. అంత ఘోరంగా అనిపించింది సినిమా. ఉదయాన్నే లేచి 600 రూపాయలు టికెట్ తీసుకుని నరకంలోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఉంది. అసలు యశ్ని ఎలా వాడుకోవాలో డైరెక్ట్ ఆవిడకి లేడీకి తెలియలేదు. ఎందుకంటే ఆవిడ లేడీ డైరెక్టర్ అనే కాడికి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా అన్నది కూడా అర్థం కాలేదు. బూతులు ఉన్నాయి అందులో, వల్గర్ అనే లాంగ్వేజ్ ఉంది. సరే అదంతా పక్కన పెడితే స్టోరీ ఎక్కడైనా బాగుంటాయంటే ఈ సీన్ బాగుంది అనుకోవడం లేదు. యశ్ క్యారెక్టర్ వైజ్గా ఏదో న్యాయం చేశాడు అనుకుంటే కొత్త గొప్ప అనుకో తప్ప అంత సినిమా అంతా భ్రమేనా అనుకున్నారు. నేనే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్తో బయటకు వస్తున్నారు. ఇలాంటి సినిమా చూసినారా పొద్దుగాల వచ్చాయని చెప్పేసి. అంత ఘోరంగా ఉంది సినిమా. నిజంగా చెప్పుకోవడానికి ఇది బాగుంది అనుకోవడానికి అయితే ఏమీ లేదు.
కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 దృష్టిలో పెట్టుకుని ఎస్ గారికి క్రేజ్ పెరిగింది, ప్రపంచం అంతా క్రేజ్ వచ్చింది, దేశం అంతా క్రేజ్ ఉంది, ఏ సినిమా పడితే ఆ సినిమా చూసేస్తారు కదా అనుకుని డైరెక్టర్గా తీసిన సినిమా అన్నమాట ఇది. ఏమీ బాగాలేదు సినిమా, ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా అయితే చాలా ఘోరంగా ఉంది, ఆ సంబంధం లేదు సినిమాకి. అసలు స్టోరీ ఏంటి, ఆవిడ ఏ మెసేజ్ చెప్తాం అనుకున్నది, ఏ మెసేజ్ ఇచ్చింది అనేదానికి అసలు సినిమాకి క్యారెక్టరైజ్గా తీసుకున్న వాళ్ళకి 5 హీరోలు పెట్టాడు. అసలు ఏ హీరోకి అత్తు లేదు పొత్తు లేదు. మొన్న చేసిన నిజంగా చెప్తున్నాను రాజాసాబ్ సినిమా దీని మీద చాలా బాగుంటుంది, అంత బాగుంది రాజాసాబ్ సినిమా.